హల్లెలూయా హల్లెలూయా. చల్ల దొరుకుతుంది కానీ యేసువు లేస్తున్నట్టున్నారు లైట్గా. పిల్లలు మీ అందరికి ఒక మాట చెప్తున్నాను అంటారా? చేతులు కట్టుకుంటాము అనంటే అనండి అనండి నా వెనకాలంటే చేతులు కట్టుకుంటాము, మాటలాడుకుంటాము, దేవుని సన్నిధిలో భయభక్తులతో కలిసి మేము వింటాము. మీ నోటితో మీరే చెప్పారు, తేడా వస్తే కొత్త పోవచ్చు. ఓకే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి వేదిక మీద అతిరథ మహారథులు అందరూ ఉంటుండగా అందరం అంటే చిన్నవాడిని నాకు అవకాశం ఇచ్చారంటే ఒక 10 నిమిషాలు మరి నా సమయాన్ని నేను సద్వినియోగం 10 నిమిషాలు ఇచ్చారు కానీ నేను 2 నిమిషాలు మాట్లాడతాను మళ్ళీ పిలుస్తారని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నేను సమయం పాటించే సేవకుని దేవుడు ఇదే గ్రామంలో 1990వ సంవత్సరంలో 1 సంవత్సరమే ఉన్నాను ఇదే గ్రామంలో ఇదే ఈదిలో. అప్పుడు నా పేరు డి ప్రసాదే, దాట్ల విజయ ప్రసాద్. కానీ యవనస్తుడిగా ఉన్న తర్వాత నా తండ్రి గారు అనగా దాట్ల దావిదిరాజు గారు దేవుడు నన్ను సేవకు సమర్పించి అనకాపల్లి ప్రాంతానికి మేము వెళ్ళిన తర్వాత యవన కాలం వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత అలనాడు దావీదును వాడుకున్న రీతిలో దేవుని యొక్క అభిషేకం నీ మీద ఉంది, నాలాంటి స్వరం నీకుంది, తల్లి లాంటి ప్రార్థనాత్మ నీ మీద ఉందని బాప్తిస్మం ఇచ్చేటప్పుడు దేవుడు నాకు అనుగ్రహించిన పేరు డేవిడ్ కృపానంద్. దావీదురాజు గారు డేవిడ్ రాజు గారు నా తండ్రి, కృపావతి నా తల్లి. కనుక తల్లిని చూడాలని నాలో తండ్రిని చూడాలని దేవుని యొక్క ప్రేరేపణతో పెట్టినటువంటి ఒక చక్కని పేరు డేవిడ్ కృపానంద్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. నాకంటే ముందు చక్కని వర్తమానం అందించిన దైవజనులు చాలా చక్కని మాటలు చెప్పారు. కనుక కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలరా బాబు, వందనాలయ్యా, అమ్మా వందనాలు తల్లి. ఎలిజబెత్ అక్క బైబిల్లో ఉంది ఒక ఆవిడ, మరియా పెళ్లి ఏం చెప్పిందంట, రక్షకుడిని కనబోతున్నటువంటి తల్లి వెళ్ళి ఏమన్నదంట, ఇంట్లోనికి వెళ్ళి వందనాలమ్మ అని చెప్పిందంట. చెప్పగానే ఎలిజబెత్ అక్క కడుపులో ఉన్నటువంటి ఆ కుమారుడైనటువంటి యోహాను గంతులేసాడంట. ఏది మీరు ఎవరు గంతులేస్తలేదు ఇక్కడ అంటున్నారు, వందనాలు చెప్తుంటే కనీసం నమస్కారం, ప్రతి నమస్కారం, సంస్కారం కూడా లేదు మీకు. చెప్పండి అందరు కూడా వందనాలండి. అదిగో చూసారా, అంటే మిమ్మల్ని కొంచెం ముందుకు దొయ్యాలా, ప్రోత్సహిస్తుంటారు. ఓకే, మంచోళ్ళు మీరు. కనుక చాలా సంతోషం. మరి ఒకే ఒక మాట, 1 నిమిషం అయిపోయింది నా టైము, 2వ నిమిషంలో నా మాటలు ముగించేస్తానే. నా ఇంకా ఎర్రగా చూడకండి. 10వ తరగతి పరీక్ష రాసిన కుర్రోళ్ళు అందరూ కూడా పాస్ అవరు. చెప్పండి ఒకసారి. 10వ తరగతి పరీక్ష రాసిన కుర్రోళ్ళందరూ కూడా పాస్ అవరు. యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి విశ్వాసులందరూ కూడా పరలోకము ఎల్లరు. నేనంటే కోపం ఉన్న వాళ్ళు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకండి స్టార్టింగే మమ్మల్ని ఏం చేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు. మీరు ఎంత ఈ ఊర్లో పుడితే మాత్రం అంతకంటే పెద్ద పెద్ద మాట్లాడుతున్నారని ఒకవేళ ఎవరికైనా కోపం ఉంటుంది కదా. ఎంత కోపం ఉన్నా కూడా మా దాంట్లో ఢీకొని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. దేవునికి స్తోత్రం. కనుక దాంట్లో సత్యరాజు గారు, దాంట్లో దావీదురాజు గారు, దాంట్లో యేసురాజు గారు, వాళ్ళు 3 అన్నదమ్ములు, మధ్యుడు కుమారుని, చిన్నోని 6 అన్నదమ్ములు. అందరికంటే లాస్ట్ నేను. దేవుడు గత సంవత్సరం మొన్న 1 నెల కూడా అవ్వలేనట్టుంది, మా చిన్నాన్ని ఆ కుమార్తె మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చాను. కనుక మరలా దేవుడు తీసుకొచ్చాడు, ఈరోజు మీ మధ్యకి తీసుకుని వచ్చాడు. నేను అన్నాను, గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు కదా, ఈసారి మమ్మల్ని వదిలే మొన్న వచ్చాం కదా అన్నాను. విశాఖపట్నంలో మా అనకాపల్లి నుండి విశాఖపట్నం 50 కిలోమీటర్లు ఆ ప్రయాణం చేసుకుని ఒక మీటింగ్ లో పాల్గొని మరలా ఇంటికి వచ్చి మాకు అడ్డు రోడ్డు వరకు విపరీతమైన వర్షమైనా కూడా మా పాస్టర్ గారికి ఒక జరిగిని ఇచ్చేసి నాకు జరిగిని వేసేసుకొని కొట్టుకొచ్చేస్తాం. అంతే, వస్తానని చెప్పాను ఆయనకి మాట. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అది తుఫానైనా, వరదైనా, ఉద్దు తుఫానైనా మాట మీద నిలబడే జాతి మాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక బైబిల్ గ్రంథంలో లోకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి మాట
మాటలు ముగించుకుందాం. అక్కడ అంటాడు కదా, ఆ దేశంలో, ఏ దేశం అండి? మందే దేశం, మందే దేశం. ఆ దేశం చక్కగా అక్కడ పెట్టండి. మన దేశము భారతదేశం. ఇక్కడ ఆ దేశంలో అంటున్నాడు కదా, నేను చెప్తున్నాను యూదయ అనే దేశం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు, కొందరు అందరా? కొందరు మాత్రమే. ఈ గ్రామంలో చాలా మంది ఉన్నారు, కానీ మనం మాత్రమే ఇక్కడ ఉన్నాం. ఈ శుభవార్త, ఈ సంతోషం, ఈ ఆనందం అనుభవించడానికి దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈరోజు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి, అదేంటండి పొలములో రాత్రులే పని? ఒడిసేను ఊసేశారు, ఒడిసేను ఏం చేశారు? కోసారు, లేకపోతే పనులు పడిచేశారు, లేకపోతే కుప్పేసేశారు, లేకపోతే కుప్ప తీసుకొచ్చి గింజలు ఊసేశారు, ఇంటికి తెచ్చేశారు. ఇక పొలంలో మనకేం పని? కానీ మన పని ఎలా ఉంటుంది ఇంటి దగ్గర. కానీ గొర్రెల కాపురుల పని ఎలా ఉంటుంది అంటే, అదంతా చదివి ఒక్కొక్క మాట చదివి నేను వివరిస్తే నాకు 3 గంటలకు కూడా సాలదు. గనుక నేను ఒక కథ రూపంలో మీకు చెప్తాను, అర్థమయ్యే భాషలో, వీకే రాయపురం భాషలో చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్తాం. అందరూ చెప్తారండి? అందరంటే అలా కాదు, చేతులు అట్టుకొచ్చినా చెప్పండి. ఇంటి దగ్గర పెట్టేదంతా వద్దండి, వద్దు. ఒకసారి ధైర్యంగా ఎత్తండి. దేవునికి స్తోత్రం. లేదు లేదు లేదు, చాలా చలికి రావట్లేదు, నోరిప్పుతో లేదు. భర్త మీద అరమంటే మాత్రం నా సంగతి తెలిసిన గట్టిగా అరుస్తారు, తపాలాలు పగిలిపోతాయి, మూకుళ్ళు ఎగిరిపోతాయి, రకరకాలుగా మనం చేద్దాం. కానీ ఇక్కడ అంటున్నాడు కదా, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ వారి యొక్క మందలను కాసుకొని చుంటున్నారు. వినండి వినండి వినండి, వాళ్ళు ఎలా కాస్తున్నారంటే, పొలములో రాత్రి వేళ గొర్రెల కాపరులు అనగా, ఉదాహరణకి ఈ దినాలలో కాసే స్టైల్ మారిపోయింది. ఆ దినాల్లో స్టైల్ చెప్తున్నాను మీకు. మనం వరిసేను కానీ మన పొలము కానీ దున్నేసిన తర్వాత ఏమవుతాయి? సదురుగా ఉన్నటువంటి నేల బెడ్డలో లేచి పైకి ఉంటాయి కదా, మట్టి బెడ్డలన్నీ కూడా ఏమవుతాయి? పైకి లేపుతాయి. ఆ మట్టి బెడ్డలలో సారము లేనప్పుడు ఆ రైతు అంటాడు, రే అబ్బాయ్ మీ మందను అట్టుకొచ్చి అదిగో ఆ ఈశాన్యంలో ఉన్న మూలలోని ఏం చేయండి, మీరు కొద్దిగా మందను కట్టండి. మందను కట్టమంటే ఏం చేస్తారంటే, ఎదురు తడకలతో మంద అంతా అట్టుకెళ్ళి కట్టేస్తారు, ఉరిసుట్లు కట్టేస్తారు. కట్టేసిన తర్వాత గొర్రెలన్నిటినీ, ఆ మేకలన్నిటినీ పొలమంతా ఏం చేస్తుంటారు? తిప్పుతుంటారు పగలంతా. రాత్రులు మాత్రము వాటిని ఏం చేస్తారు? ఆ తడకల మధ్యన, ఆ కట్టినటువంటి ఎదురు తడకల మధ్యన ఏం చేస్తుంటారు? మందను ఉంచుతారు. ఆ మందను ఉంచడమే కాదు, మందను ఉంచడమే కాకుండా 4 మూలలో ఏర్పాటు చేసుకుని 4 మూలలో నలుగురు పడుకుంటారు. ఎలా పడుకుంటారంటే, ఆ మట్టి బెడ్డలో ఒక తాటికమ్మ కిందనే, ఈ మధ్యలో ఈ మనిషి, పైన ఒక తాటికమ్మ. అదే వాళ్ళకి ఈ రోజుల్లో ఉన్న రకరకాల రొగ్గులు, దుప్పట్లు, మంచాలు కూడా ఎట్టుకుపోతున్నారు ఇప్పుడు గొర్రెలు కాపర్లు. నేను చూసుకుంటూ వస్తుంటా, ఈ కత్తిపూడి, ఈ పత్తిపాడు, ఈ ప్రాంతాలు అప్పుడప్పుడు ఆ గొర్రెల కాపరితో మాట్లాడేస్తుంటా. నాకు మేకలంటే మహా పిచ్చి, గొర్రెలంటే ఇంకా పిచ్చి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళుకునే అసలు శుభవార్త వచ్చింది వాళ్ళ దగ్గర నుంచే కదా. ఇంకా ఈ శుభవార్త చాలా మంది తెలుసుకోలేదని నేను వెళ్ళి చెప్తుంటాను, అలాగే ఏదో పరిచయం చేసుకుంటుంటాను. కనుక దేవుని బిడ్డలారా, వాళ్ళు రాత్రి వేళ కాస్తున్నారంట మంద. నేను చెప్పిన విధంగా కాస్తున్నారు. కాస్తుంటే ఈ లోపల మా మావయ్య గారు ఉన్నారు ఇక్కడ, అబ్రాహ్మయ్య గారు అని. ఈయనకి నాలా కుక్కసెలి వెళ్ళిపోయాడు, కిందకి వెళ్ళిపోయి సెటర్ వేసుకుని వచ్చేసి అన్నాడు. అక్కడ కూర్చొని, అక్కడెందుకయ్యా మంచు పడిపోతుంది, ఇలాగ వచ్చి ఇక్కడ కూర్చో అన్నాను. నెమ్మదిగా వచ్చి కూర్చున్నారు మా మావయ్య గారు కాబట్టి. అయితే నేనేం చేసేవాడిని అంటే, చిన్నప్పుడు పొయ్యిలో దూరేసేవాడిని, నిప్పులున్నా చూసేవాడిని కాదు. అంత సరి ఏం చేస్తాను, కుక్కలు కూడా ఏం చేస్తుంటాయి, బుర్రెట్ ఎత్తుంటాయి కదా అందులోని. చాలా సరి ఎక్కువ. మా నాన్నగారు వెనకాలైతే గట్టిగా కుక్క పిల్లలాగా ఈ మామూలు దొడ్డు, మెంగుతుర్తి, తాళదొడ్డు, వెంకటేశ్వరరాయపురం, పెనుమెర్తి, వాకలపూడు, బర్మా కాలనీ, రాయుడుపాలెం, కొత్తూరు, ఈ ప్రాంతాలన్నీ కూడా నన్ను ఎదురు కూర్చోబెట్టుకుని చిన్న బేబీ సీట్ ఉండేది సైకిల్ మీద. గట్టి కట్టుకొనివ్వరు. నేను గట్టి కట్టేసుకుంటే ఈ ఆటలు తిరిగేది కాదు. మరి ఏం చేస్తావు, సలేసేసి. కానీ అయినప్పటికీ ఈ అనుభవాలన్నీ చెప్తే నా టైం సాలదు. కానీ నిమిషంన్నర అయిపోయింది, ఇంకొక 15 నిమిషంలో నా ముగించేస్తున్నాను నా మాటలో.